సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 90వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇక్కడ నిష్కామ భక్తి గురించి కృష్ణ పరమాత్మ పరోక్షంగా చెప్తున్నాడు. ఈ విషయం ఇంతకు ముందు కూడా మనం చూసాం. ఇక్కడ అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పారమార్థిక బ్రహ్మకు ప్రతీక, అంటే నిర్గుణ బ్రహ్మకు ప్రతీక. మనం కొలిచే తక్కిన దేవుళ్ళందరూ కూడా సగుణ బ్రహ్మకు ప్రతీకలు. లక్ష్మీదేవిని సంపదకు, సరస్వతీదేవిని విద్యకు కొలుస్తాం. అలా తక్కిన దేవతలకు నామరూపాలతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. కృష్ణ పరమాత్మకు కూడా నామరూపాలు ఉన్నా కూడా ఈ సందర్భంలో ఆయనను నిర్గుణ బ్రహ్మకు ప్రతీకగా మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఈ విషయం మనం చూసాం కూడా. అక్కడ చెక్ బుక్ ఉదాహరణ చూసాం. చెక్ బుక్లో ఏ కాగితం గొప్పది అంటే ఏం చెప్పగలం? ఏమీ రాయనంత వరకు అన్నీ సమానమే. అందులో ఒక దానిలో 100 రూపాయలు, ఇంకో దానిలో 1,00,000 రూపాయలు రాస్తే ఖచ్చితంగా 1,00,000 రూపాయలు రాసినటువంటి కాగితానికే విలువ ఎక్కువ ఉంటుంది. అలాగే రాముడు, కృష్ణుడు, దేవి అందరి దేవుళ్లకు సగుణ రూపం ఉంటుంది. ఏ దేవుని రూపం మీద సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మను ఆవాహన చేస్తామో ఆ రూపం గొప్పది. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, తక్కిన సగుణ బ్రహ్మలను పూజించే కన్నా నన్ను పూజించండి. ఎందుకంటే అందరు దేవతలు నాలోనే ఇమిడి ఉన్నారు. అది ఎలా సాధ్యం అంటే చిన్న తర్కాన్ని ఉపయోగిస్తే తేలిగ్గా అర్థమవుతుంది. అనంతంలో అన్నీ అశాశ్వతమైనవన్నీ కూడా వస్తాయి. దీనికి 3 కారణాలు మనం చూస్తాం. మీరు ఏ దేవతకు పూజ చేసినా కూడా అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది. ఎందుకు? ఇక్కడ కృష్ణ పరమాత్మను అనంత బ్రహ్మగా చూస్తున్నాం కాబట్టి. అదే శివపురాణం చదివితే ఏ దేవతకు మీరు పూజ చేసినా కూడా అది శివునికే చెందుతుంది. దేవీ పురాణంలో ఏ దేవతకు పూజ చేసినా కూడా అది దేవికే చెందుతుంది. రెండవది, ఏ దేవతకు పూజ చేసినా కూడా పూజాఫలం కృష్ణ పరమాత్మ నుంచే వస్తుంది.
ఏ దేవతకు పూజ చేసినా అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది కాబట్టి ఫలం కూడా ఆయన నుంచే వస్తుంది. కాకపోతే ఏ దేవతకు మీరు పూజ చేస్తే ఆ దేవత ద్వారా అది వస్తుంది. ఇక మూడవది, వేరే దేవతలకు పూజ సకామ భక్తి కిందకు వస్తుంది. వేరే దేవతలకు పూజ చేస్తే అశాశ్వత ఫలమే వస్తుంది. ఆ దేవతలకు శక్తి పరిమితం కాబట్టి ఆ దేవతలు కూడా వారి శక్తి మేరకే ఫలాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను చూడమంటే నాకు తెలియదు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటాడు. అలాగా దేవతలు కూడా వారి శక్తులను పంచుకున్నారు. సరస్వతీదేవి విద్యాధనం ఇస్తే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ దేవతలకు చేసే పూజ సకామ భక్తి కిందకు వస్తుంది. శాశ్వతం కావాలంటే మరేం చేయాలి? ఇందాక చూసినట్టుగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నిర్గుణ బ్రహ్మకు సంకేతం. కాబట్టి శాశ్వత ఫలం కావాలి అంటే కృష్ణ పరమాత్మకు పూజ చేయాలి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం తక్కిన దేవతలను చిన్న చూపు చూడడం లేదు. ఇప్పుడు మీరు శివానంద లహరి చదివారనుకోండి, అందులో శంకరాచార్యులు వారు శివుడు నిర్గుణ బ్రహ్మ అని అంటారు. తక్కిన దేవతలందరూ కూడా వడ్ల గింజల మీద ఉన్న పొట్టులా తేలిపోతారు అని అంటారు. అందువల్ల అక్కడ శివభక్తి నిష్కామ భక్తి అవుతుంది, తక్కిన దేవతల భక్తి సకామ భక్తి అవుతుంది. ఈ శ్లోకం చదివేటప్పుడు ఈ సూత్రాలను గుర్తుంచుకుంటే ఈ శ్లోకం మనకు తిరిగ్గా అర్థం అవుతుంది. ఏపి అన్యదేవతా భక్త, కొంతమంది భక్తులు నన్ను కాకుండా తక్కిన దేవతలను కొలుస్తారు. ఎలా కొలుస్తున్నారు? శ్రద్ధయాన్విత యజంతే, చాలా శ్రద్ధగా కొలుస్తున్నారు. వారు ఎవరిని కొలిచినా చివరికి నవగ్రహాలలో శనిగ్రహాన్ని కొలిచినా సరే అది కృష్ణ పరమాత్మకే చెందుతుంది. కౌంతేయ తేపి మామేవ యజంతి, ఓ అర్జున, వారు నన్నే కొలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా చూసాం, నదులన్నీ కూడా ఎక్కడ పుట్టినా సరే చివరికి సాగరంలోనే కలుస్తాయి. అలాగే అందరి దేవుళ్లకు పెట్టినటువంటి నమస్కారాలన్నీ కూడా కేశవునికే వెళతాయి అని ఒక కృష్ణ భక్తుడు అన్నాడు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నాడు. అదే శివభక్తుడు రాసుంటే అన్నీ శివునికే వెళతాయి అని ఉండేవాడు. అలా ఏ దేవుణ్ణి కొలిచినా నాకే చెందుతాయి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ సమస్య ఏమిటి అంటే అవిధిపూర్వకం, కానీ వారికి ఈ నిజం తెలియదు. ఈ సందర్భంలో అవిధి అంటే అజ్ఞానం. వారికి తక్కిన దేవతలంతా నాలోనే ఇమిడి ఉన్నారనే సత్యం తెలియదు. వారు అజ్ఞానంలో ఉన్నారు. నన్ను పూజిస్తే తక్కిన వారందరినీ కూడా పూజించినట్టు అని వారికి తెలియదు. అలా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్య వంతితే. అదే భావన ఇంకా కొనసాగుతోంది. అహం సర్వయజ్ఞానాం భోక్త, ఏ దేవతకు ఏ పూజ చేసినా సరే నేనే అందుకుంటున్నాను. భోక్త అంటే అందుకునే వ్యక్తి. మనం ఎవరికో డబ్బు పంపాలి అంటే పోస్ట్ ఆఫీస్లో ఇస్తాం, అది చేరాల్సిన వ్యక్తికి చెందుతుంది. అలా తక్కిన దేవతలకు చేసినటువంటి పూజలు చేరాల్సినటువంటి కృష్ణ పరమాత్మకు చేరతాయి. ప్రభురేవచ, వారి కోరికలు తీర్చే శక్తి కూడా నాకున్నది.
ఎవరికి పూజ చేసినా సరే కృష్ణ పరమాత్మకే అది చెందుతుంది. మళ్ళీ పూజాఫలం కూడా కృష్ణ పరమాత్మ నుంచే వస్తుంది. కానీ ఆ దేవతల ద్వారా వస్తుందిని ఇంతకు ముందు చూసాం కదా. నతు మాం అభిజానంతి, కానీ వారికి నా గురించి సరిగా తెలియదు. మాం తత్వేనా, నా స్వరూపం తెలియదు. ఇంతకు ముందు శ్లోకంలో ఉన్న అవిధిపూర్వకం అన్న పదాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవిధి అంటే అజ్ఞానం అని చూసాం కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు, నా అసలు స్వరూపం వాళ్లకు తెలియదు అని అంటున్నాడు. నా అసలు స్వరూపం తెలియదని చెప్పడం ద్వారా తనకు 2 స్వరూపాలు ఉన్నాయి అని చెప్పకనే చెప్తున్నాడు. అవేమిటి? సగుణ రూపం, నిర్గుణ రూపం. సగుణ రూపం అంటే కృష్ణునిగా అష్టమి రోజున అవతారం తీసుకున్నటువంటి రూపం. దాన్ని మాయామానుష వేషం అని అంటారు. ఆ అవతారం ఎత్తిన రోజు, స్వర్గారోహణ చేసిన రోజు దానికి ఉంటాయి. ఈ మాయామానుష వేషం సత్యం కాదని కృష్ణ పరమాత్మే చెప్పాడు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా మానవ రూపం చూసి మూఢులు నేను ఒక నామం రూపంతో ఉన్న పరిమితి ఉన్న దేవుణ్ణి అని అనుకుంటున్నారు. కానీ నా అసలు రూపం వారికి తెలియదు. అసలు రూపం ఏమిటి? నిర్గుణ రూపం, సచ్చిదానంద రూపం. మాం తత్వేనా అంటే నా నిర్గుణ రూపం వారికి తెలియదు. నా పూర్ణస్వరూపం తెలియక నా అపూర్ణస్వరూపాన్నే చూశారు. అందువల్ల ఏమవుతోంది? వారు తక్కిన దేవతలను వదిలి నన్ను కొలిచినా కూడా అనంతత్వాన్ని వాళ్ళేమీ కోరరు. ఎందుకంటే వారికి నా పూర్ణత్వం గురించి అసలు తెలియదు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఏమడుగుతారట వాళ్ళు? ఏదో ఒక 5 రూపాయలు ఇంక్రిమెంట్ కావాలి అని అలాంటి వరాలు అడుగుతారు. దీనికి చిన్న కథ ఉన్నది. ఒకసారి ఒక పాలవర్తకుడు భగవంతుడి కోసం ఘోర తపస్సు చేశాట. భగవంతుడు ప్రత్యక్షమై, భక్తా నీ కోరిక ఏమిటి అని అడిగితే, నాకు పాలు శాశ్వతంగా దొరికే చోటు చూపించు అన్నట్ట. అప్పుడు భగవంతుడు తథాస్తు అని వెంటనే ఆ పాలవర్తకుని పక్కన ఒక పెద్ద కొలను వెలిసిందిట. అందులో స్వచ్ఛమైన శుద్ధమైన పాలు ఉన్నాయి. పైగా భగవంతుడు ఇంకో అభయం కూడా ఇచ్చాట. ఈ కొలను ఇలా ఎప్పుడూ నిండుగానే ఉంటుంది, నువ్వు ఎన్ని పాలు తీసినా కూడా ఇది తరగదు, అక్షయ పాత్రలాగా ఉంటుంది అని చెప్పి అంతర్ధానం అయ్యాట. మళ్ళీ వెంటనే ఆ భక్తుడు భగవంతుని పిలిచాట. స్వామి మళ్ళీ ఒకసారి రండి. మళ్ళీ ఏమిటి నీ కోరిక అని అడిగితే, ఇంకో ముఖ్యమైనటువంటి కోరిక కోరడం మర్చిపోయాను. ఇంత అమృతధారలాగా పాలు ఉంటే నువ్వు ఇలా సమృద్ధిగా నీరు ఉన్న ఇంకో కొలను కూడా నాకు ప్రసాదించాలి. అంత పాలు నేను అమ్మాలి అంటే దానికి సరిపడా నీళ్లు కూడా కావాలి కదా అన్నట్ట. ఎందుకంటే వీడు నీళ్లు కలపందే అమ్మడు. అది మన పరిస్థితి. సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే అనంతత్వాన్ని మనం కోరలేం. అనంతత్వం ఉచితంగా ఇస్తాను అని చెప్పినా కూడా మనం అశాశ్వతమైనటువంటి లౌకికమైనటువంటి విషయాలనే కోరతాం. భగవంతుడు చెప్తాట, నా చేతులు 2 కూడా 2 జేబుల్లోనూ ఉన్నాయి. ఒకటి అనంతత్వంలో, ఇంకొకటి అపూర్ణంలో. ఎవరేది అడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. కానీ అందరూ నిరంతరం అపూర్ణాన్నే కోరుతూ ఉంటారు. పొరపాటును కూడా ఎవరూ మోక్షం పేరు ఎత్తడం లేదు.
అందువల్ల కృష్ణ పరమాత్మ నిరాశపడుతున్నాడు. చ్యవంతే, వారు పతనమవుతున్నారు. నన్ను అనంతం గురించి కోరే అవకాశం ఉండి కూడా కేవలం వారి అజ్ఞానం వల్ల, కేవలం వారి అవివేకం వల్ల వారు దాన్ని అడగడం లేదు. అందువల్ల సంసారంలో పడిపోతున్నారు అని అంటున్నాడు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపిమా. సరే, మనుషులు అజ్ఞానులు, అవివేకులు, వారికి మోక్షం గురించి అడగాలని తెలియదు. కానీ భగవంతుడికి మోక్షం శ్రేష్టమైనదని తెలుసు కదా. అలాంటప్పుడు భగవంతుడే స్వయంగా మోక్షాన్ని ఇవ్వచ్చు కదా. ఈ సందేహం మనకు కలుగుతుంది. కానీ అలా కుదరదు. దానికి 2 కారణాలున్నాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఒకటి, మనిషికి ఉన్నటువంటి ఫ్రీ విల్. మనిషికి జంతువులకు సమానంగా కొన్ని లక్షణాలున్నా మనిషి బుద్ధిజీవి. అందువల్ల జంతువుల కన్నా శ్రేష్టం. జంతువులు బుద్ధిని ఉపయోగించలేవు, అవి లక్ష్యాలను ఎన్నుకోలేవు. వాటిని కొన్ని పనులు చేసుకునేలాగా వాటిని సృష్టించాడు భగవంతుడు. ఉదాహరణకు కుక్కలు రోడ్డు మీద హడావిడిగా పరిగెడుతూ ఉంటాయి. వాటిని ఆపి మీరు ఎక్కడికి వెళుతున్నారు అని ఇంటర్వ్యూ చేస్తే వాటికి ఏమీ గమ్యం ఉండదు. క్షణం ఖాళీ లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుగా కుక్కలు అంతే. వాటికి క్షణం ఖాళీ ఉండదు. కానీ మనిషికి తనకు కావలసిందేమిటో ఎన్నుకునే ఫ్రీ విల్ కూడా ఇచ్చాడు భగవంతుడు. ఏ లక్ష్యాలున్నాయో చెప్పగలుగుతాడు. కానీ ఇలాగే చెయ్యి అని నిర్దేశించడు. భగవంతుడు నీకేమి లక్ష్యాలున్నాయో చెప్పగలడు, కానీ ఇలాగే చెయ్యి అని నిర్దేశించడు. ఏ లక్ష్యం కావాలంటే ఏ మార్గంలో వెళ్ళాలో కూడా చెప్తాడు. కానీ మనమేం చేస్తున్నాం? అంత గొప్ప పుట్టకు పుట్టినా కూడా దాన్ని వినియోగించుకోవడం లేదు. అంటే దాని అర్థం ఏమిటి? మనం ఒక ప్రకటన చేస్తున్నాం. ఏమిటది? ఓ దేవా, నేను పొరపాటున మనిషి జన్మకు వచ్చాను, నన్ను దయచేసి మళ్ళీ జంతు జన్మలోకి పంపించేయి అని అంటున్నాం. మనం కోరితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు భగవానుడు. అలా నిస్సహాయంగా చూస్తున్నాడు కూడా. ఇక రెండవది, అయాచితంగా ఇస్తే తిరస్కరిస్తాం. ఒకవేళ భగవంతుడు మనకు బలవంతంగా ఇస్తే మనం తీసుకోం, తిప్పి కొడతాం. ఇచ్చిపుచ్చుకోవాలి అంటే 2 వ్యక్తులు ఉండాలి. ఇచ్చే వ్యక్తి ఉండాలి, తీసుకునే వ్యక్తి కూడా ఉండాలి. బలవంతంగా ఇస్తే మనం తీసుకోం. ఎవరైనా భగవద్గీత బోధ చేస్తాము అంటే వినే వ్యక్తులు ఒకళ్ళిద్దరైనా ఉండాలి కదా. లేకపోతే చెప్పడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఆ గోడలకు చెప్పుకోవాలి. భగవంతుడు మోక్షాన్ని ఇస్తానన్నా కూడా మాకు నీళ్ల సమస్య అధికంగా ఉంది, ముందు అది తీర్చు, తర్వాత ఎప్పుడైనా సరే మోక్షం గురించి చూసుకుందాం అనే ప్రమాదం కూడా ఉన్నది ఇక్కడ. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మీకేం కావాలో మీరు ఎన్నుకుంటే దాన్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. దేవవ్రతా దేవాన్ యాంతి, దేవతలను పూజించేవారు దేవలోకాలకు చేరుకుంటారు, లేదా దానికి తగ్గ బలాన్ని పొందుతారు. ఉదాహరణకు లక్ష్మీదేవిని పూజించేవారు ఐశ్వర్యాన్ని పొందుతారు. అందువల్ల వాళ్ళ వ్యాపారం చేసే వారు వారి బల్ల మీద లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటారు. అది కూడా ఎలాంటి ఫోటో? లక్ష్మీదేవి చేతిలో చిన్న గిన్నె నిండా బంగారు నాణాలు ఉంటాయి. అవి కూడా ఎలా ఉండాలి? గిన్నె కొంచెం ఇలా కిందకి వంగి ఉంటే ఆ బంగారు నాణాలు జలజల రాలుతూ కిందకి పడేలాగా ఉండాలి.
ఆ ఫోటోలో. అంటే ఆ రాసులు అలాగే వచ్చి అతని బల్ల మీద రాలిపోవాలి. అలా ఏ దేవతకు పూజ చేస్తే ఆ దేవతకు సంబంధించినటువంటి ఫలం పొందుతారు. పితృవ్రత పితృన్యాంతి. పితృదేవతలకు పూజలు చేసేవారు పితృలోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలను పొందుతారు. తం యథా యథా ఉపాసతే తదేవ భవతి అని ఉపనిషత్తు అంటుంది. ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత అవుతారు. యద్భావం తద్భవతి అని కూడా అంటారు కదా. ఏది కోరితే అది పొందుతారు. భూతేజ్యా భూతాని యాంతి. భూత ప్రేత పిశాచాలను పూజించేవారు అటువంటి రూపాలనే పొందుతారు. కొంతమంది ఈ భూత వైద్యులు శ్మశానాలకు వెళ్ళి పూజలు అవి చేస్తూ ఉంటారు. మధ్యాజీనం మాం యాంతి. నన్ను పూజించేవారు నన్నే పొందుతారు. నన్ను అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మన్ అంటే పూర్ణత్వాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. మన శాస్త్రంలో సకామ భక్తి నిష్కామ భక్తి రెండింటి గురించి ప్రస్తావన వస్తుంది. ఉదాహరణకి సంధ్యావందనం అన్నది నిష్కామ పూజ. అది చిత్తశుద్ధి, గురుప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి కోసం చేసేది. అదే పుత్రకామేష్టి యాగం చేస్తే ఏ ఫలం పొందుతారు? పేరులోనే ఉంది కదా, పుత్రులను పొందుతారు. ఇలా 2 రకాల పూజలు ఉన్నాయి. మనకు ఉన్న కోరికను బట్టి దానికి సంబంధించినటువంటి పూజను ఎన్నుకుంటాం. సకామ పూజ అయితే దానికి అనేక నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఎన్నుకున్న పూజ ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ దేవతకు పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రకం దుస్తులు వేసుకోవాలి, ఎంతమంది ఋత్విక్కులు ఉండాలి, వారికి ఎంత దక్షిణ ఇవ్వాలి, ఇలాగా అనేక ఆంక్షలు ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినంత ఇస్తాను అంటే కుదరదు. పైగా ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే వెంటనే దానికి తగ్గ ప్రాయశ్చిత్తం కూడా చేయాలి. ఒక్కోసారి ఒక్కొక్క ప్రాయశ్చిత్తానికైతే ఉన్న ఆస్తినంతా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తే మనం అంత పెద్ద కర్మను చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కర్మకు దానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎక్కువ దక్షిణ ఇస్తే ఎక్కువ ఫలం, ఎక్కువ మంత్రాలు చదివితే ఎక్కువ దక్షిణ ఇవ్వాలి. దీన్ని బట్టి ఒక ప్రకృతి సూత్రం ఏమిటి అంటే ఎక్కువ ఫలాన్ని ఆశిస్తే పెద్ద కర్మ చేయాలి. అలాంటప్పుడు మరి మోక్షం ఇంకా ఎక్కువ ఫలం కదా, దానికి ఇంకా పెద్ద కర్మ చేయాలా, ఇంకా ఎక్కువ దక్షిణ ఇవ్వాలా? ఇది మనకు కలిగేటువంటి సందేహం. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే మీకు అత్యున్నత ఫలితం కావాలి అంటే దానికి చేసేటువంటి పూజ చాలా తేలిక. సకామ భక్తిలోనే 100 ఆంక్షలు, నిష్కామ భక్తిలో ఏ ఆంక్షలు ఉండవు. మీరు ఎన్ని పొరపాట్లైనా చేయొచ్చు. అలాగని చెప్పి కావాలని పొరపాట్లు చేయడం కాదు. ఉదాహరణకు మీరు విష్ణు సహస్రనామం ఒక ఫలితాన్ని ఆశించి పారాయణ చేసినట్లయితే అది ఎన్నిసార్లు ఎలా పారాయణ చేయాలో అలాగే చేయాలి. ఆ నియమాలను పాటించకపోతే సకామ భక్తిలో ఆశించిన ఫలితాలు రాకపోగా ఒక్కోసారి బెడసి కొట్టవచ్చు. కానీ అదే విష్ణు సహస్రనామాన్ని నిష్కామ పూజగా చేస్తే, అంటే చిత్తశుద్ధి, గురుప్రాప్తి, మోక్షప్రాప్తి కోసం చేస్తే ఎన్ని పొరపాట్లు దొరికినా పర్వాలేదు, ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా కూడా పర్వాలేదు.
నైవేద్యం కుదరకపోతే ఒక పువ్వు పెట్టినా చాలు. కానీ దానికి నియమం ఏమిటి అంటే, మీరు కోరినటువంటి కోరికలు లౌకిక విషయాల గురించి ఉండకూడదు, అది మోక్షం గురించి ఉండాలి. పత్రం పుష్పం ఫలం తోయం ప్రయచ్చతి. ఒక నిష్కామ భక్తుడు లేదా ముముక్షు భక్తుడు భగవంతుణ్ణే లక్ష్యంగా పెట్టుకుంటాడు. దేన్నైనా సమర్పించవచ్చు అతను. పత్రం అంటే తులసి ఆకు లేదా బిల్వపత్రం, పుష్పం అంటే ఏదైనా పువ్వు, ఫలం అంటే ఏదైనా పండు, తోయం అంటే కొంచెం నీరు. ఇవన్నీ కాదు, వీటిలో ఏదైనా సరే భక్తుడు సమర్పించుకోవచ్చు. కానీ దానికి నియమం ఏమిటి అంటే, భక్త్యా ప్రయచ్చతి. అతను నిష్కామ భక్తుడై ఉండాలి. 7వ అధ్యాయంలో 4 రకాల భక్తుల గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. వారు ఆర్తభక్తుడు, అర్ధార్థి భక్తుడు, జిజ్ఞాసు భక్తుడు, జ్ఞానీ భక్తుడు. ఆర్తభక్తుడు, అర్ధార్థి భక్తుడు సకామ భక్తుల కిందకి వస్తారు. వారికి ఏవో కోరికలు ఉంటాయి. అలాగే ఇక్కడ జ్ఞానీ భక్తుడి గురించి కూడా మాట్లాడడం లేదు. ఉన్న 4 3 తీసేస్తే ఎవరు మిగిలారు? జిజ్ఞాసు భక్తుడు మిగిలాడు. దీన్ని పారిశేష న్యాయం అని అంటారు. జిజ్ఞాసు భక్తుడు అజ్ఞాని, సంసారి అయినా కూడా అతను మోక్షం కోరతాడు. అందువల్ల భక్త్యా ప్రయచ్చతి అంటే నిష్కామ భక్త్యా ప్రయచ్చతి అని కలుపుకోవాలి. ప్రయతాత్మనః అంటే అటువంటి భక్తునికి నిర్మల భక్తి ఉంటుంది. ఎందుకు? అతను లౌకిక విషయాలను కోరడు, రాగరహితంగా ఉంటాడు. నిష్కామత్వమే అతని నిర్మలత్వం. ప్రయత అంటే శుద్ధమైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. అందువల్ల ప్రయతాత్మనః అంటే శుద్ధమైనటువంటి చిత్తం కలవాడు. అహం అస్నామి, అతనికి నిష్కామ భక్తి ఉంది కాబట్టి నేను అతను ఏది ఇచ్చినా సరే తీసుకుంటాను. భక్త్యాపహృతం, ఎందుకంటే అతను భక్తిపూర్వకంగా దాన్ని సమర్పిస్తున్నాడు. 7వ అధ్యాయంలో కూడా సకామ భక్తికి నిష్కామ భక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసాం. సకామ భక్తులు భగవంతుడు మార్గం, మన కోరికలు లక్ష్యం. లక్ష్యం చేరే వరకు మాత్రమే మార్గాన్ని ప్రేమిస్తాం. లక్ష్యం చేరాక మార్గాన్ని వదిలేస్తాం. అంటే మార్గం మీద ప్రేమ అసలైన ప్రేమ కాదు, అవసరం కోసం చూపే ప్రేమ. ఒక బస్సు ఎక్కితే అది మనను గమ్యం దాకా చేర్చే వరకు సరిగా ఉండాలి అని ప్రార్థిస్తాం. మనం దిగేశాక అది ఏమైనా మనం బాధపడం. కానీ నిష్కామ భక్తిలో అలా కాదు, లక్ష్యమే భగవంతుడు. భగవంతుని కోసమే పూజ చేస్తున్నాం. అది అసలైన భక్తి అంటే. అందువల్ల భక్త్యుపహృతం అహం అస్నామి అని అంటున్నాడు. భక్తితో ఏది ఇచ్చినా సరే స్వీకరిస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు? మనం ఇచ్చే పత్రం పుష్పం లాంటివి చెంచాలు లాంటివి. చెంచాతో మనం ప్రేమ నింపుతున్నాం. అందువల్ల ఆ చెంచా వెండిదా బంగారందా అనేది పట్టించుకోడు భగవంతుడు. ఆ పత్రం పుష్పం అనే మాధ్యమం ద్వారా మన ప్రేమను మనం అందిస్తున్నాం. ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమను గుర్తిస్తున్నాడు. అందువల్ల అది స్వీకరిస్తాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యత్కరోషి యదా స్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యతి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఒకవేళ ఎవరైనా నా దగ్గర పత్రం పుష్పం ఫలం తోయం కూడా లేవు,
నేను ఎక్కడో ఎడారిలో చిక్కుకుపోయాను అని అంటే దానికి కూడా బెంగపడవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడున్నా సరే మీరైతే అన్నం తింటారు కదా, నీళ్లు తాగుతారు కదా, ఏదో ఒక పని చేస్తారు కదా, ఏది చేసినా సరే నాకు అర్పించండి చాలు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యత్ కరోషి, నువ్వు చేసే ఏ కర్మ అయినా సరే, ఆఫీసులో పని చేస్తే ఆ పని అయినా సరే అది నాకు సమర్పించు, అప్పుడు అదే పూజ అయిపోతుంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటూ ఉంటాం కదా. ఆఫీసులో ఉన్నా కూడా ఆ పని నాకు అర్పించు అని భగవంతుడే స్వయంగా చెప్పిన మన యొక్క శంక తీరదు. అయ్యో భగవంతుడు ఇంట్లోనే ఉన్నాడే, ఫోటోలో ఉన్నాడు, నేను ఆఫీసులో ఉన్నానే, ఎలాగా అర్పించను అని అనుకుంటాం. దేశ పరిమితి అన్నది మనకు వర్తిస్తుంది కానీ భగవంతుడికి వర్తించదు. మనం ఆఫీసులో ఉంటే ఇంట్లో ఉండలేం, కానీ భగవంతుడు అలా కాదు, ఇంట్లోనూ బయట అంతటా ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు. అందువల్ల భగవంతునికి అర్పించాలి. ఈశ్వర ప్రీత్యర్థం నస్తు మై సర్వకర్మాణి సన్యస్య. ఇది వైదిక సాంప్రదాయం యొక్క గొప్పదనం. మనం ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేయొచ్చు. యదస్ని, ఏం తిన్నా కూడా అది భగవంతునికి అర్పించాలి. నాకు టైం లేదండి, నేను పరుగులు పెట్టాలి, వండినవన్నీ కూడా పూజా గదిలోకి తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టే అంత తీరిక నాకు లేదు అన్నా కూడా పాపం భగవంతుడు ఏమీ అనుకోడు. కనీసం మనం కంచంలో పెట్టుకుని తినే ముందు గటుక్కుని మింగేయకుండా ఒక్క క్షణం శ్రద్ధగా కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థిస్తే చాలు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. భగవంతుడు మన ఉదరంలో కూడా ఉన్నాడు. ఆయనకు భక్తిగా మనం తినబోయే అన్నం అర్పిస్తే చాలు. దాన్ని ప్రాణాగ్నిహోత్రం అని అంటారు. అందువల్ల కేవలం మనం భోజనం చేస్తున్నా కూడా, ఇంకే పని చేయకపోయినా సరే, నేను నిత్యాగ్నిహోత్రుణ్ణి అని గొప్పలు చెప్పుకోవచ్చు. యజ్ఞహోషి, ఏ నిత్య కర్మలు చేస్తున్నా కూడా వాటిని పూజగా మలుచుకోవచ్చు. సంధ్యావందనం కానీ ఇంకేదైనా పూజ కానీ భగవంతునికి అర్పించవచ్చు. యత్ దదాసి, ఏ దాన కర్మ చేసినా కూడా దాన్ని పూజగా భావించవచ్చు. భూకంపంలో బాధితులకు మనం ఏదైనా ధన సహాయం చేసినా కూడా అది పూజ కిందకే వస్తుంది. వారు కూడా భగవంతుని కిందకే వస్తారు. ఎందుకంటే వారిలో కూడా భగవంతుడే ఉన్నాడు. ఇదంతా కేవలం మన దృక్పథంలో మార్పు. యత్ తపస్యతి కౌంతేయ, అర్జున, ఏ తపస్సు చేసినా కూడా నా పూజగా భావించు. ఒళ్ళు తగ్గడానికి ఉపవాసం చేస్తున్నా సరే, వేరే ఏ సందర్భంలో తినకుండా ఉన్నా దాన్ని ఏకాదశి రోజుగా ఉన్న ఉపవాసంగా మలుచుకోవాలి. తత్ మదర్పణం కురుష్వ, దాన్ని నాకు అర్పించు. వస్తు రూపేణ కాదు, మనస్సులో అర్పించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీనిని నిష్కామ భక్తి అని అంటారు. ఇది మోక్షానికి దారితీస్తుంది. ఈ విధంగా నిష్కామ భక్తుడు చేసే ప్రతి పనిని ఈశ్వరుని యొక్క పాదాలకు అర్పిస్తాడు. ఈశ్వరుని పాదాలు అంటే ప్రకృతి సూత్రాలతో సహా కూడినటువంటి మొత్తం జగత్తు. అతను చేసే కర్మలు జగత్తుకి అర్పిస్తే ఈశ్వరుని యొక్క పాదాల చెంత ఉన్న సూత్రాలే తిరిగి కర్మఫలంగా వస్తాయి. అంటే
కర్మఫలం ఈశ్వర ప్రసాదంగా వస్తుంది. అందువల్ల అతనికి ఎటువంటి కర్మఫలం వచ్చినా కూడా ఆనందమే. నిష్కామ భక్తునికి భవిష్యత్తు గురించి బెంగ ఉండదు. బెంగ ఎప్పుడు వస్తుంది అంటే ఇటువంటి భవిష్యత్తే రావాలని కోరుకున్నప్పుడు అది వస్తుంది. కానీ అతను ఏది వచ్చినా సరే ఈశ్వరుని యొక్క ప్రసాదంగా చిరునవ్వుతో స్వీకరిస్తాడు. అంటే ఈ శ్లోకం నుంచి మనం గ్రహించవలసినటువంటి ఉపసిద్ధాంతం, నిష్కామ భక్తుడు ఏ పని చేసినా కూడా ఈశ్వరార్పణ భావంతో చేస్తాడు. ఏ ఫలం వచ్చినా కూడా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాడు. ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నది కదా. కర్మయోగికు కూడా సరిగ్గా ఇవే మాటలని వాడాము. యోగస్తక్కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అంటూ 2వ అధ్యాయంలో, అలాగే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశే నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతద్వరః అంటూ 3వ అధ్యాయంలో చూసాం. కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా నిష్కామ భక్తి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. అందువల్ల నిష్కామ భక్తి ఈజ్ ఈక్వల్ టు కర్మయోగం. అలాంటప్పుడు 2 పేర్లు ఎందుకండి అంటే వీటి మధ్యలో సూక్ష్మ భేదం ఉన్నది. సాధనా దృష్ట్యా కర్మయోగం, భావనా దృష్ట్యా నిష్కామ భక్తి యోగ. అంటే కర్మయోగంలో చేసే కర్మ విషయం గురించి వస్తే నిష్కామ భక్తిలో చూపే భక్తి గురించి వస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ తత్కురుష్వ మదర్పణం అని అన్నాడు. మదర్పణం అంటే ఈశ్వరార్పణం. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని అడిగితే దానికి జవాబు చెప్పకూడదు. ఈశ్వరుడు ఎక్కడ లేడు అని ఎదురు ప్రశ్నించాలి. అలాగే ఎవరో ఇంగ్లీష్లో వాట్ ఈజ్ గాడ్ అని అడిగిన దానికి వాట్ ఈజ్ గాడ్ అని జవాబు చెప్పారు. ఉన్నది ఏదో అదే ఈశ్వరుడు. నిష్కామ భక్తునికి ఆలయం అవసరం లేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే దైవ చింతనలో ఉంటాడు. తర్వాత ఉపదేశాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.